హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. వీడియో ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది అనేది రీజన్ లాస్ట్లో చెప్తాను అండి. స్టోరీలోకి వెళ్ళిపోతే, అమ్మని నిప్పులు కక్కే చూపులతో ఇద్దరినీ చూస్తూ ఎంత త్వరగా వచ్చేసిందో ఇది. దీనికి నా మీద అనుమానం వచ్చిందా, లేక సహజంగానే వాళ్ళ ఆయన మీద ఎవరి కన్ను పడకూడదు అని ఒక సాటి భార్యలా అనుకుంటోందా అని అనుకుంది మనసులో. కింద పడిపోయిన హాసిని సంతోష్ చూపులు కొన్ని క్షణాల పాటు మౌనరాగాన్ని పలికించగా, అయ్యో అమ్మా, అలా పడిపోయారేంటి అని అంటూ నవ్వింది చిన్ని. చిన్ని నవ్వుతో ఈ లోకంలోకి వచ్చి ఇద్దరూ పైకి లేచారు. సంతోష్ లేచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. పైకి లేచిన హాసిని నేల మీద ఒలికిన నూనెని, ఆమనిని ఒక్కసారి చూసి అక్కడి నుండి చిన్నీని తీసుకుని స్వప్న, హరిణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి చిన్నీని నిద్రపుచ్చింది. నిద్రపోతున్న చిన్నీని భుజాన వేసుకొని తన రూంలోకి వెళ్ళిన హాసిని సంతోష్ని కొరకొరమని చూస్తూ చిన్నీని పడుకోపెట్టి తను పడుకుంది. సంతోష్ హాసిని పక్కకి వచ్చి కూర్చుని, ఎందుకు హని అంత కోపంగా చూస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశా అని అన్నాడు సంతోష్. మీకు తెలియదా ఎందుకో అని అంది హాసిని. అరే, ఆ అమ్మని నా వెనక పడుతుంటే నేనేం చేయను బంగారం అని అన్నాడు సంతోష్. ఒక ఆడపిల్లని కాపలా కాసినట్టు కాసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని దాని నుంచి అని చిరుబురులాడుతూ అంది హాసిని. నా మీద నమ్మకం లేదా హని అని అన్నాడు సంతోష్. మీరు అది వచ్చిన రోజున అది మీకు సైట్ కొడుతోంది అని అర్థమయ్యాక కూడా నన్ను ఉడికించడానికి దాని మీద పాటలు పాడకపోతే అది మీ వెనక పడకపోదును కదా. దానిని ఇంట్లో నుండి పంపేయమంటే పంపట్లేదు మీరు. నాకు డిస్టర్బెన్స్గా ఉంది అది ఉంటే. పానకంలో పుడకలాగా దూరిపోతుంది అస్తమాను. పొద్దున్న కాఫీ అంటూ వచ్చింది, మధ్యాహ్నమేమో ఏదో ఓదార్పు యాత్ర మొదలుపెట్టింది. ఇందాక ఆ చప్పిడి మొహం వేసుకుని నూనె ఒలకపోసేసింది. నాకెందుకో సిక్స్త్ సెన్స్ వాన్ చేయడంతో నేను వచ్చి మీ మీద పడ్డాను అని అంది హాసిని. సంతోష్ నవ్వుకుని, నువ్విలా నా కోసం పొసెసివ్ అవుతుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా అని అంటూ హాసినిని హత్తుకున్నాడు. అబ్బా వదలండి, చిద్వి తల్లి లేస్తుంది, మీరు ఆ చివరికి పడుకోండి వెళ్ళి అని అంది హాసిని. అంతేనా, ఇంకేం లేదా అని అడిగాడు సంతోష్ హాసిని బుగ్గలు నిమురుతూ. హాసిని సంతోష్ చేతులను తీస్తూ వెళ్ళి బుద్ధిగా పడుకోండి అని అంటూ చిన్ని పక్కన పడుకుంది. నిట్టూరుస్తూ సంతోష్ కూడా పడుకున్నాడు. గాఢ నిద్రలో హాసినికి యామిని మాటలు ప్రతిబింబాలై యాక్సిడెంట్ అయినట్టు కల రావడంతో సంతోష్ అని గట్టిగా అరిచి లేచి కూర్చుంది హాసిని. హాసిని అరుపుకి మెలకు వచ్చిన సంతోష్ కూడా లేచి కూర్చుని చెమట్లు పట్టి ఉన్న హాసినిని చూసి, అరే ఏమైంది హని, ఏమైనా పిడకల వచ్చిందా ఏంటి అని అడిగాడు హాసిని మొహానికి అంటిన చెమట్లు తుడుస్తూ. ఏమండి, మన షార్ట్ ఫిలింలో క్లైమాక్స్ సీన్ మార్చేయండి ప్లీజ్. ఆ గగన్ చనిపోయే సీన్ తీసేయండి ప్లీజ్. అలాగే యాక్సిడెంట్ సీన్ని కూడా తీసేయండి. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుంది. అలాగే వాళ్ళకి పెళ్ళి జరిగిన తర్వాత ఆ సూర్యలో మార్పు వచ్చి అతను కూడా మారిపోయినట్లుగా మొత్తం ఫిలిం మార్చేయండి అని అంది వెక్కుతూ. అయ్యో హాసిని, నువ్వేదో పీడకల కన్నట్లున్నావు, అందుకే ఎంత కంగారు పడుతున్నావు. ఆ షార్ట్ ఫిలింని ఇప్పటికిప్పుడు ఎలా చేంజ్ చేస్తాను చెప్పు. షూటింగ్ మొత్తం అయిపోయింది కదా. అయినా సూర్యలో మార్పు గగన్ చనిపోకముందే వచ్చింది. ఇంకా మిగిలింది యాక్సిడెంట్ సీన్ ఒక్కటే కదా. ఎందుకంత ప్యానిక్ అవుతున్నావు? ఏమీ అవ్వదురా అని ధైర్యం చెప్పాడు సంతోష్. పోనీ కనీసం క్లైమాక్స్ అయినా మార్చండి. అలా అర్ధాంతరంగా ఒక వ్యక్తిని చంపేస్తే ఎలా చెప్పండి. ఆ భువన పరిస్థితి ఎంత నరకంగా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఇలా ట్రాజడీ క్లైమాక్స్ బాగోదండి ప్లీజ్. ఈ క్లైమాక్స్ని మార్చే సంతోష్ అని వెక్కుతూ అడిగింది హాసిని. మార్చే సంతోష్ అని వెక్కుతూ పిలిచిన హాసిని పిలుపులోని బాధను అర్థం చేసుకున్న సంతోష్, సరే సరే మారుద్దాం ఓకేనా, నువ్వు ముందు కంగారు పడుకు హని అని అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు సంతోష్. హాసిని కళ్ళు తుడుచుకొని పడుకున్న చిద్విని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తను సంతోష్ భుజాలపై తలను వాల్చి, దేవుడిని నేను అడగకుండా అసలు ఏమాత్రం నేను ఊహించని వరం మన కుటుంబం. నాకిప్పుడు అన్నిటికంటే ముఖ్యం మన కుటుంబమే. ప్లీజ్ ఆ క్లైమాక్స్ మార్చండి. ఆ ఊహ కూడా తట్టుకోలేకపోతున్నాను
అని అంది హాసిని. సంతోష్ తన భుజాలపై వాలిన హాసిని తల నిమురుతూ, సరే బంగారం, యాక్సిడెంట్ అయిన అతను కోమాలో కొన్నాళ్ళు ఉండి లేచిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు, సరేనా అని అన్నాడు సంతోష్. అసలు యాక్సిడెంట్ లేకుండా తీయలేమా అని అంది హాసిని. ఈ సినిమాకి హైలైట్ ఆ యాక్సిడెంట్, అలాగే గగన్ అనుభూతులతో భువన గడపడం అని అన్నాడు సంతోష్. మీరు చెప్పింది నిజమే, ప్రేమ ఒక అనుభూతి, అనుభవించగలిగితేనే ప్రేమ విలువ తెలుస్తుంది. కానీ ఆ అనుభూతి విలువ తెలియపరచడానికి గగన్ని ఆ గగనంలో కలిపే కంటే ఆ గగన్ తన వృత్తిరీత్యా భువనకి దూరంగానే ఉంటాడు కదా, ఆ దూరంలోనే భువన గగన్తో గడిపిన కాలాన్ని అనుభూతి చెందుతుంది కదా. సంతోష్, ఇది సరిపోదా? భార్యాభర్తల పవిత్ర బంధంలో ఒకరి తలుపులలో ఇంకొకరు అనుభూతి చెందుతున్నట్లుగా చూపించవచ్చు కదా అని అంది హాసిని. హాసిని చెప్పింది సంతోష్కి సరైనదిలా అనిపించి, సరే అలాగే మారుస్తాను, నువ్వు ప్రశాంతంగా పడుకో బంగారం అని హాసిని తల నిమురుతూ తనని పడుకోపెట్టి ఎన్నో ఆలోచనలతో పడుకుని పోయాడు సంతోష్. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా స్వప్నకి తనని ఎవరో లేపుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి ప్రణవ్ని చూడగానే షాక్ అయి కళ్ళు నులుముకుని చూసి, ప్రణవ్ గారు మీరా అని నోరు తెరిచింది స్వప్న. తెరిచిన నోటిని మూసేసి తనని ఎత్తుకుని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు ప్రణవ్. అర్ధరాత్రి సమయంలో ప్రణవ్ రాకని ఏమాత్రం ఊహించని స్వప్న అది కలో నిజమో అర్థం కాక స్వప్న షాక్లో ఉండిపోయింది. టెర్రస్ మీదకి వెళ్ళాక ప్రణవ్ స్వప్నని కిందకి దింపి తను స్వప్న కళ్ళల్లోకి చూశాడు. స్వప్న కళ్ళను వాల్చేసి, ఎందుకలా చూస్తున్నారు అని సిగ్గుపడుతూ అడిగింది. పొద్దున్న నువ్వు ముద్దు సరిగ్గా పెట్టలేదు అని అన్నాడు ప్రణవ్. స్వప్న కళ్ళు పెద్దవి చేసి ప్రణవ్ వైపు చూసి, అందుకని ఈ టైంలో వచ్చారా అని అడిగింది స్వప్న. నువ్వు అందించిన అందని ముద్దు నన్ను నిద్రపోనివ్వలేదు అని అన్నాడు ప్రణవ్. సారీ, అది అనుకోకుండా అలా జరిగిపోయింది, మీరు వెళ్ళిపోండి, ఎవరైనా చూస్తే బాగోదు అని అంది స్వప్న. ఎవరూ చూడకూడదనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అన్నాడు ప్రణవ్. మీరు చాలా ఇన్నోసెంట్, డీసెంట్ అని అనుకున్నాను అని అంది స్వప్న. 100% నేను డీసెంట్ అండ్ ఇన్నోసెంట్ స్వప్న, నీ దగ్గర తప్ప అని హస్కీ వాయిస్తో అంటూ దగ్గరికి జరిగాడు ప్రణవ్. స్వప్న సిగ్గుపడుతూ ప్రణవ్ కళ్ళల్లోకి చూడకుండా, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంది స్వప్న. సరే సారీ అని కొంచెం దూరం జరిగి కాసేపు మాట్లాడుకుందాం అని స్వప్నతో పాటుగా తను పిట్టగోడకి జారపడి కూర్చున్నాడు. ఏం మాట్లాడాలి అని అంది స్వప్న. ఏమో తెలియదు స్వప్న, నువ్వు ఇక్కడ తిష్ట వేసుకున్నావు అని గుండెల మీద చెయ్యి వేసుకుని చూడాలనిపించింది, వచ్చేశాను. నీకు అలా అనిపించలేదా అని అడిగాడు ప్రణవ్. అనిపించింది అన్నట్లుగా తల ఊపింది స్వప్న. నీకొక విషయం చెప్పనా? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు, కానీ నా ఫ్రెండ్ మరదలివి, అదీ కాక నా బిజినెస్ కోసం మీ అన్నయ్య దగ్గర హెల్ప్ తీసుకుంటున్నా కదా, అందుకే నీతో లిమిట్స్లో ఉండేవాడిని. నిన్న నైట్ నువ్వు నా ఒడిలో పడుకున్నప్పుడు క్యూట్ పప్పీలా అనిపించావు, ఫోటో తీయాలి అనిపించింది, కానీ అది కరెక్ట్ కాదు కదా అని ఆగిపోయాను. కానీ పొద్దున్నకి ఈ క్యూట్ పప్పీ నా బుజ్జి డార్లింగ్ అయిపోయింది అని అన్నాడు ప్రణవ్ మాట్లాడుతూ ఉంటే స్వప్న తననే చూస్తూ ఉంది. తననే రెప్ప ఆర్పకుండా చూస్తున్న స్వప్నని ఓరకంట గమనించిన ప్రణవ్ స్వప్న భుజం పట్టుకుని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద గాఢమైన ముద్దు ఇచ్చి, ఇలా పెట్టాలి ముద్దు, పొద్దున్న నువ్వు పెట్టినట్టు కాదు అని అన్నాడు ప్రణవ్. స్వప్న ప్రణవ్ వైపు చురుగ్గా చూసి, మీరు లేచి వెళ్ళండి ఇంకా అని అంటూ లేచింది. ప్రణవ్ కూడా లేచి, సరే నేను నిన్ను ఎలా తీసుకొచ్చానో అలా దింపడం నా బాధ్యత అని అంటూ స్వప్నను ఎత్తుకొని తన రూమ్ దగ్గర దింపుతుంటే స్వప్న ప్రణవ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండగా ప్రణవ్ నవ్వుతూ స్వప్నని దింపేసి ఇంకో బుగ్గపై ముద్దు పెట్టి బాయ్ అని వెళ్ళిపోయాడు. స్వప్న మురిసిపోతూ లోపలికి వెళ్ళి ప్రణవ్తో జరిగిన మొదటి పరిచయమైన తన రూమ్లో నిలబడి ప్రణవ్ ఫోన్ మాట్లాడడం దగ్గర నుండి ప్రణవ్ ముద్దు పెట్టినంత వరకు ఒక్కొక్క మధుర జ్ఞాపకాన్ని తలుచుకొని మురిసిపోతూ నిద్రలోకి జారుకుంది. ప్రతిరోజు రాత్రి బాధతో తాగి ఇంటికి వచ్చే చరణ్ ఈరోజు
ఇంట్లోనే ఉండి తన చేతి వేళ్లతో చరణ్ వేళ్లను పెనవేసి తనతో ముచ్చట్లు చెబుతున్న సమయాన్ని గడుపుతున్న చరణ్లో వచ్చిన మార్పు చూసి పల్లవి పరవశించిపోయి చరణ్ మాట్లాడుతూ ఉండగా తన బుగ్గపై చిన్న ముద్దు పెట్టింది పల్లవి. ఆనందంతో చేరిన కన్నీటి చెమ్మతో తనను ఆరాధనగా చూస్తున్న పల్లవి వైపు చూసి చరణ్, ఏంటి బంగారం అని అడిగాడు. నా జీవితంలో ఇలాంటి క్షణాల కోసం ఎంతగా ఎదురు చూశానో నాకు మాత్రమే తెలుసు చెర్రి. ఈ వెర్రి మనసు నీ ప్రేమ కోసం ఎంతగా తప్పించిపోయిందో నువ్వు ఊహించలేవు చెర్రి. అంతగా నేను గుండెల్లో నింపేసుకున్నారా బంగారు. ఈ రోజున నా కల నిజమైన వేళ నా మనసులోని భావాలను వర్ణించలేని చెర్రి అని చరణ్ గుండెలపై తలవాల్చింది. ఇంత మంచి బంగారాన్ని బాధపెట్టిన మూర్ఖుడిని నేను. అంతేలే, కష్టపడకుండానే విలువైనది మనకి దక్కినప్పుడు ఆ విలువను గుర్తించలేని అంధకారంలోనే ఉంటాడు మనిషి. నేను అందుకు అతీతం కాదు అని పల్లవి నుదుటిపై ముద్దిచ్చి తనని అల్లుకున్నాడు. తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఫోన్ చూసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆమెని ఫోన్ రింగ్ అవ్వగానే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చెప్పు, వాళ్ళ షూటింగ్కి వేసిన ప్లాన్ ఏంటి అని అడిగింది. రేపు సంతోష్ వాళ్ళు చేయబోయే షూటింగ్లో సంతోష్ ఎక్కవలసిన కార్ ఏదైతే ఉందో బ్రేక్స్ తీసేశారు. అలాగే సంతోష్ ఆపోజిట్ కార్ అయిన ఆదిత్య కార్లో కూడా బ్రేక్స్ తీసేశారు. అదే టైంలో అక్కడికి అనుకోకుండా ఒక లారీ వస్తుంది. లారీ రావడం యాదృచ్ఛికంగా జరిగేలాగా క్రియేట్ చేసి ఆ లారీతోటి 2 కార్లని గుద్దించేయాలని ప్లాన్ చేశారు అని సమాధానం వచ్చింది అవతల వ్యక్తి నుండి. ఈ సీన్లో హాస్ని ఉంటుందా? ఒకవేళ ఈ సీన్లో హాస్ని ఉండేటట్టయితే ఆ హాస్ని ఈ సీన్లో ఉండకూడదు. కార్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల జరిగే యాక్సిడెంట్ వల్ల ఆ హాసిని లేదా సంతోష్ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే చనిపోవాలి. హాస్ని చనిపోతే కనుక సంతోష్ మనసు మార్చి ఎలాగైనా సరే పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని సొంతం చేసుకుంటాను. లేదా సంతోష్ చనిపోతే కనుక నాకు ఇంకా ఆనందం. ఎంత అంటే ఆ సంతోష్ని పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తాన్ని దక్కించుకున్నా అంత ఆనందం రాదేమో. ఆ హాస్ని జీవితాంతం చేస్తూ బతకాలి, అప్పుడు కానీ నా పగ చల్లారదు అని ఫోన్ పెట్టేసింది ఆమెని. ఉదయం మెలకు వచ్చిన హాసిని సంతోష్ తల నిమురుతూ జుట్టును సవరిస్తూ నుదుటిపైన ముద్దు పెట్టింది. సంతోష్కి మెలకు వచ్చి లేచి కూర్చుని హాసిని బుగ్గలు పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, గగన్ చనిపోడు సరేనా, స్క్రిప్ట్ మార్చాను నువ్వు అడిగినట్లు అని అన్నాడు సంతోష్. నిజంగానా? థ్యాంక్ యూ అండి అని అంది హాసిని. నైట్ నన్ను పేరు పెట్టి పిలిచావు, అలా ప్రతిసారి పిలవచ్చుగా అని అన్నాడు సంతోష్. అలా ప్రతిసారి ఎలా కుదురుతుంది శ్రీవారు? అందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవిస్తేనే మీకు గౌరవం, మన బంధానికి గౌరవం. ఇక పేరు పెట్టి పిలవడం అంటారా? ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చినప్పుడు, అంటే బాధైనా ఆనందమైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనసులో ఉన్న వ్యక్తిని మనకి నచ్చినట్లు పిలుస్తాం. అలా మీ పేరుని పిలుస్తుంటాను అని అంది హాసిని. అబ్బో, శ్రీమతి ఈ పతిదేవుణ్ణి పేరు పెట్టి పిలవాలంటే భరించలేనంత బాధ కానీ అనంతమైన ఆనందం కానీ తమ సొంతం కావాలన్నమాట, అంతేనా అని అన్నాడు సంతోష్. అంతే శ్రీవారు అని సంతోష్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. సంతోష్ హాసిని ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. అమ్మా, ఈరోజు నేను వస్తానమ్మా మీతో అని ముద్దు ముద్దుగా పలికింది చిన్ని. ఈరోజు యాక్సిడెంట్ సీన్ అని హాసిని. ఈరోజు వద్దు తల్లి, రేపు వద్దు కానీ రేపటి నుంచి రోజు వెళ్దాం సరేనా అని అంది హాసిని. లేదు నేను వస్తాను అని అంది చిన్ని. వస్తానంటుంది కదా అక్క, రానివ్వండి అక్క, పాపం చిన్నపిల్ల అని అంది ఆమెని. అక్క, ఇదేంటిది నిన్నటి నుండి అక్క అక్క అని అంటూ వరసలు కలుపుతోంది చెక్క మొహంది అని హాసిని ఆమెని మనసులో తిట్టుకుంటూ ఉండగా, సుప్రియ, రానివ్వక్క నేనుంటానుగా, నాతో ఉంటుందిలే అని అంది సుప్రియ. హాసినికి మనస్కరించకపోయినా ఎందుకో కీడు శంకిస్తున్నట్లుగా అనిపించినా తనతో పాటు చిన్నిని తీసుకుని వెళ్తూ ఆఫీస్కి వెళ్ళాక, చిద్వి జాగ్రత్త సుప్రియ అని అంది హాసిని. సంతోష్, చిద్విలాసిని, హాసిని ముగ్గురు ఆఫీస్లోకి వెళ్ళగానే యామిని వాళ్ళ ముగ్గురిని చూసి, ఓహో, ఫ్యామిలీతో సహా బలవ్వడానికి ముగ్గురు వచ్చారన్నమాట అని అనుకుంది మనసులో. హాసిని మీద పగబట్టిన ఈ ఆమెని ఎవరో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి ఈ ఎపిసోడ్స్.
అండ్ అలాగే స్టార్టింగ్లో వీడియోస్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటో చెప్తాను అన్నాను కదా. యాక్చువల్గా టైం నాతో బాగా ఆడుకుంటోంది అని నాకు అర్థమైంది. ఏం లేదండి, ఒక 4 months బ్యాక్ నాకు చిన్న ఫ్రాక్చర్ అయింది. అది మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. రైట్ షోల్డర్కి అయ్యింది. సో నా ప్రొఫెషన్ పరంగా రైట్ హ్యాండ్కి బ్లాక్ బోర్డ్ వర్క్ కంపల్సరీ కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి అది కొంచెం మళ్ళీ స్వెల్లింగ్ అది స్టార్ట్ అయింది. సో కొన్ని డేస్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ఒక 3 days గ్యాప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్టోరీ కంప్లీట్ చేసేలోపు ఒకవేళ కొంచెం బాగా స్ట్రెయిన్ అనిపిస్తే మధ్యలో ఎప్పుడైనా ఒక్కొక్క ఎపిసోడ్ కొంచెం బ్రేక్ ఇవ్వచ్చు. ఏం చేస్తాం, తప్పదు కదా. ఒకటి ప్రొఫెషన్ అయితే ఇంకొకటి ప్యాషన్ని వదలలేవు, ప్రొఫెషన్ని వదలకూడదు. సో ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేసుకోలేక మీకు ఇలా గ్యాప్ ఇస్తూ ట్రబుల్ ఇస్తున్నాను. సో కొంచెం మ్యాక్సిమం గ్యాప్ ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తాను. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అలాగే కామెంట్స్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నేను రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను. అంటే కామెంట్ చేసేవాళ్ళు తక్కువే, బట్ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. వీడియోని స్టోరీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి.